శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. దీంతో బాసరకు దుర్గాదేవి మండపాల దగ్గరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రుల మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా శరవన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజులో భాగంగా దుర్గాదేవి మాతకు పూజలు, విశేష పూజలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా గత 6 రోజుల నుండి శరవన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులైతే తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం 4 జిల్లాల్లో కూడా శరవన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తుల ప్రత్యేక పూజల మధ్య అయితే అమ్మవారి కొలువు తీరిన దగ్గర నుంచి ప్రత్యేకంగా వేద బ్రాహ్మణుల మధ్య, మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే అమ్మవారి దుర్గాదేవి ఏవైతే మండపాల వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కోదండ రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి మండపం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది మనతో వేద బ్రాహ్మణులు ఉన్నారు. పూజా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాల్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. మా మంచిర్యాల జిల్లాలో గల మంచిర్యాల పట్టణంలో గల కోదండ రామాలయంలో, గౌతమ్నగర్ ప్రాంతంలో నెలకొన్న కోదండ రామాలయంలో అమ్మవారిని మొదటి రోజు నుండి 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో నలుమూలలో కూడా అమ్మవారి విగ్రహాలు నెలకొల్పుతూ భక్తులు కూడా అనేక భక్తి శ్రద్ధలతో అనేక విధమైన పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇటువంటి ఒక మహోత్తరమైన కార్యక్రమం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఎల్లవేళలా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని ఆ అమ్మవారి తరపున కోరుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, శరవన్నవరాత్రులు ఎట్లా నిర్వహిస్తున్నారు? ఈ శరవన్నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఉపవాసం పాటిస్తారు మీరు? ఈ 9 రోజులు కంకణ దీక్షలు మరియు మాలాధారణలు, వీటితో అందరూ ఒక పూట భోజనం, ఒక పూట పండ్లు పలహారాలతో ఉపవాస దీక్ష చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఈరోజు ఒకరోజు అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానం అయింది. తీర్థాలు, ప్రసాదాలు ఇవన్నీ సేకరించడం జరుగుతుంది. లింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవచండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 6వ రోజు లలితా త్రిపుర సుందరి జరుగుతుంది. ఈరోజు అలాగే కౌటారపు లక్ష్మణ్ గారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యకర్తలు, అలాగే చైర్మన్ గారు నల్లమల్లయ్య గారు, ఆలయ కార్యకర్తలు, మహిళా తరంగిణి సభ్యులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అంటే శరవన్నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలతో పాటు వచ్చే భక్తులు ఎవరైతే వస్తున్నారో వారి కోసం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి శరవన్నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.